నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. స్వాతంత్రం సాధించి నేటికి 78 ఏళ్లు పూర్తి చేసుకున్నాం. దాదాపు పూర్తిగా ఒక తరం మొత్తం చూడని బానిస బతుకులు, నిర్దాక్షిణ్యంగా చట్టాల అమలు, ప్రజాభిప్రాయం సంబంధమే లేని నియంతృత్వ పాలన ఈ కాలం వాళ్ళకి ఎవరికి తెలుసు? మనం ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ పెట్టుకున్నంత ఈజీగా రాలే స్వాతంత్రం. రాజరికం నుంచి బయటపడి 190 ఏళ్ల బ్రిటిషర్ల పాలనలో 90 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితమే మనం పీలుస్తున్న ఈ స్వేచ్ఛ వాయువులు. 1857 సిపాయిల తిరుగుబాటులో మొదలై క్విట్ ఇండియా ఉద్యమంతో చివరికి ఈ నేల స్వపరిపాలన సంపాదించుకుంది. ఈ 90 ఏళ్లలో స్వేచ్ఛ, స్వాతంత్ర పోరాటాలు మాత్రమే జరగలేదు, పూర్తి ప్రజాస్వామ్య దేశంగా మారే దిశగా మన నాయకులు నడిపించారు. ఏ ఒక్కరి నాయకత్వంలో ఉద్యమం నడిచినా అది రాజరికం వైపో, సైనిక పాలన వైపో వెళ్లేది. కానీ గాంధీ, పటేల్, నెహ్రూ లాంటి వాళ్ళు ప్రజలందరినీ ఉద్యమంలో భాగస్వాముల్ని చేస్తూ నడిపించారు గనికే ఈ రోజు మనం దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అభివృద్ధిలో ముందుకు సాగుతుంది. మరి ఈ 78 ఏళ్లలో మనం ఏం సాధించాం? మొదటగా నియంతృత్వంలో కోల్పోయిన స్వేచ్ఛని, సమానత్వాన్ని హక్కులుగా రాసుకున్నాం. దానికి రాజ్యాంగం అనే పేరు పెట్టి ఎంతమంది దాన్ని విలువని, ఉనికిని లేకుండా చేయాలని చూసినా కాపాడుకుంటూ వస్తున్నాం. -2.7 లక్షల కోట్ల ఉన్న జీడిపిని 190 లక్షల కోట్లతో 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నాం. -12% ఉన్న ఎడ్యుకేషన్ ని 75% తీసుకొచ్చాం. 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి 100% ఎడ్యుకేషన్ సాధించేలా ప్రణాళికలు రూపొందించుకున్నాం. స్వాతంత్రం నాటికి 1362 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నుండి 4,25,000 మెగావాట్ల సామర్థ్యానికి పెంచుకున్నాం. అంతరిక్ష పరిశోధనలో పునాది రాయితో మొదలుపెట్టి అమెరికా, రష్యాలకు కూడా సాధ్యం కాని అంగారక గ్రహం మీదికి మొట్టమొదట మనమే చేరుకున్నాం. ఐఐటి, ఐఐఎం లాంటి అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలని నెలకొల్పి ప్రపంచంలోనే అత్యధిక STEM ఎడ్యుకేటర్లను తయారు చేస్తున్న దేశంగా ముందుకు వెళ్తున్నాం. ఔషధ ఉత్పత్తి, అలాగే వ్యాక్సిన్ తయారీలో అగ్రస్థానం మనదే. ఆకలి చావుల నుండి వ్యవసాయ ఉత్పత్తుల్లో ఈ రోజు 2వ అతిపెద్ద దేశంగా ఎదిగాం. దేశం సామాజికంగా, ఆర్థికంగా ఇంకెంతగానో ముందుకెళ్లాల్సి ఉంది. ప్రస్తుత యువత ఈ స్ఫూర్తిని తీసుకొని 100 ఏళ్ల పండగ నాటికి అన్ని రంగాల్లో దేశాన్ని నెంబర్ 1 చేసే దిశగా సాగాలని కోరుకుంటూ అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.